నమస్తే వెల్కమ్ టు సాక్ష్యం. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్. విచారణపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. ఫార్ములా 1 రేసింగ్ లో అవినీతి కేసు ఏసీబీ ఆఫీసులో విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ 6 నెలల నుంచి విచారణ చేస్తున్నారు, ఏమీ తేల్చలేదని వెల్లడి. కూటమి ప్రభుత్వంపై ఆర్కే రోజా హాట్ కామెంట్స్. ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అన్న రోజా తల్లికి వందనం ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం మోసం చేసిందని వెల్లడి. కెమెరాల ముందు సవాలు చేయడం, తొడలు కొట్టడం కరెక్ట్ కాదని వ్యాఖ్య. కేటీఆర్ వ్యాఖ్యలపై భల్మూరు వెంకట్ మండిపాటు. సత్య హరిశ్చంద్రుడిలా కేటీఆర్ తెగ బిల్డప్ ఇస్తున్నారని వ్యాఖ్య. ఫార్ములా ఈ కేసులో అసలైన దోషి ఎవరు? విజ్ఞప్తి కాదు, హెచ్చరిక అన్న ఎమ్మెల్సీ బల్మూర్. పేదలకు మేలు చేయడమే వికసిత్ భారత్ లక్ష్యం అన్న పురంధేశ్వరి. దేశంలో పేదరికం 5% తగ్గిందని వ్యాఖ్య. భారతదేశంలో 80 కోట్ల మందికి రేషన్ అందిస్తున్నామని వెల్లడి. డీటెయిల్ చూస్తే ఒకసారి కాదు 1000 సార్లైనా జైలుకు వెళ్తానని స్పష్టం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏసీబీ విచారణకు ఇదే 3వ సారి హాజరవుతున్నారని తెలిపారు. చట్టాన్ని గౌరవించే మనస్తత్వం వల్లే విచారణకు సహకరిస్తున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో జైలుకెళ్లిన అనుభవం తనకు ఉన్నదని గుర్తు చేస్తూ రాజకీయ కక్షలతో కేసులు పెడుతున్నారన్న ఆరోపణ చేశారు. అరెస్టు చేయాల్సి వచ్చినా భయపడేదే లేదని స్పష్టం చేశారు. లోకల్ బాడీ ఎన్నిక వస్తామని చెప్పినా ఇది 3వసారి పిలవడం, 3 సార్లు కాదు 30 సార్లు పిలిచినా విచారణకు సహకరిస్తాం. మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు, అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్కా, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు 100 సార్లైనా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. మీరిచ్చిన 420 హామీలు, మీరిచ్చిన దొంగ 6 గ్యారంటీలు, మీరిచ్చిన డిక్లరేషన్లు, ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తూ ఉన్నారు. రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంద్ వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు. నెలకు 2500 ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది. కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు, చెప్పుకునేందుకు ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి? నువ్వు ఏదో ఒక డైవర్షన్ మీద, ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని, ఎంక్వైరీ అని, ఏదో జరిగిందని, ఇదిగో పులి అంటే అదిగో తోక అని, నువ్వేమో దున్నపోతు తినిందనగానే నీకు తయారుగా నీ జోడీదారు బీజేపీ రెడీగా ఉన్నాడు. నువ్వు దున్నపోతు తినిందనగానే వాడు దుడ్డని కట్టేయని వాడికి వస్తాడు. మీ ఇద్దరి దొంగ భాగోతం, మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి. మేము మాత్రం వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో 2 వ్యక్తులను జైల్లో పెడతాం, కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంలాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ, ఈరోజు ఉండేది బీఆర్ఎస్ఏ, రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం. నువ్వు ఒక్కసారి కాదు 100 సార్లు పిలిచినా వస్తా, 100 సార్లు నిజమే చెప్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్షకు నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే రా, రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ. నువ్వు ఒక కేసు కాదు ఇంకో 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంద్ చేయం, కొట్లాడడం బంద్ చేయం, తెలంగాణ ప్రజల తరపున నిలదీయడం బంద్ చేయం. నువ్వు వేధింపులతో, కేసులతో ఏదో సాధిస్తాననుకుంటే నువ్వు సాధించేదేమీ లేదు. అన్నిటికీ తెగించే కొట్లాటకు ముందుకొచ్చినాం, తప్పకుండా అన్ని ఎదురు. టీడీపీ నాయకుడు నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తును తన తండ్రి చంద్రబాబు నాయుడు నాశనం చేస్తున్నారని ఎంఐఎం అధినేత అసాదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.
14 ఏళ్ల పాటు సీఎంగా అధికారం పొందిన చంద్రబాబుకు ఇంకా సరిపోలేదా అని ఆయన ప్రశ్నించారు. లోకేష్ ను పార్టీ వారసుడిగా చేస్తే నిజంగా పార్టీలో ప్రాణం ఉన్నట్లా అని విమర్శించారు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి బలమైన నేతగా ఉన్నారని, ఆయనకు పార్టీని అప్పగించారని సూచించారు. టీడీపీ బతుకుదెరువు కోసం మళ్లీ ఎన్టీఆర్ అవసరమని, కానీ ఆయనను పక్కకు నెట్టి లోకేష్ ను ముందుకు తీసుకురావడం సరైంది కాదని ఓవైసీ ధ్వజమెత్తారు. చంద్రబాబు తనకంటే గొప్ప వారసుని ఎంచుకోవాలని వ్యాఖ్యానించారు. अपनी पार्टी से ज्यादा नुकसान आपने अपने बेटे लोकेश का मुस्तकबिल उसको खत्म कर दिया आपने, क्योंकि आपके बाद तो आपका बेटा ही आएगा ना, जूनियर एनटीआर तो नहीं आएगा। अब्बा इतना पॉपुलर है उन्हें, मेरे को नहीं मालूम आता क्या उन्हें, आता क्या नहीं न्यूज बनना ना, ये भी आप लोकेश को परेशान कर दिए। अरे उसका तो देख लेते, कितना तुम करेंगे, तुम हो गया ना 9 साल आंध्र प्रदेश के चीफ मिनिस्टर, 5 साल आंध्र प्रदेश के, बस है बच्चे को देखते अपने, मगर आपने लोकेश को परेशानी में వికసిత్ భారత్ లో భాగంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ అవతరించాలన్న లక్ష్యంతో రాష్ట్రానికి పూర్తి సహకారం అందిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్లలో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిందన్నారు. వైసీపీ హయాంలో స్తంభించిన అమరావతి, పోలవరం ప్రాజెక్టులను కేంద్రం మళ్లీ గాడిలో పెట్టిందని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం అభివృద్ధికి కేంద్రం నిధులు విడుదల చేస్తోందని వెల్లడించారు. సంవత్సరాల కాలంలో అసలు అమరావతిలో ఎటువంటి పని జరగలేదు, పురోగతి లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని వరల్డ్ బ్యాంక్ మాధ్యమంగా ఇవాళ అమరావతికి 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ మాధ్యమంగా ఇప్పించడం మాత్రమే కాకుండా హడ్కో మాధ్యమంగా కూడా ఇవాళ 11,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అమరావతికి అందించినటువంటి విషయం గుర్తు చేస్తున్నాను. ఇది మాత్రమే కాకుండా కొత్త రైల్వే లైన్ ఒకటి ప్రతిపాదించారు. అది దగ్గర 2,250 కోట్ల రూపాయలతోటి అమరావతిని ఇతర ప్రాంతాలతో అనుసంధించడానికి ఈ రైల్వే లైన్ కూడా ప్రధాని గారు దానికి శంకుస్థాపన కూడా చేశారు. డిజిటల్ గా అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అనేదైతే అంటామో దానికి 20,000 కోట్ల రూపాయలు మంజూరు చేయబడింది. పోలవరం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ మాత్రం ముందుకి జరగలేదు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. మళ్ళీ ఈ మధ్య కాలంలో 12,500 కోట్ల రూపాయలు అందించినటువంటి విషయం మనం అందరం కూడా ఇక్కడ గుర్తించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. స్టీల్ ప్లాంట్ ని లాభాల్లోకి తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వం యొక్క దృష్టి అంతా కూడా దాని మీద కేంద్రీకృతమైంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే 11,400 కోట్ల రూపాయల మేరకు సహకారం కూడా స్టీల్ ప్లాంట్ కి అందించినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. సౌత్ కోస్టల్ రైల్వే డివిజన్ వైజాగ్ హబ్ గా మనం దాన్ని కూడా నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యం. కూటమి అధికారంలోకి వచ్చేటప్పటికి ఆర్థిక పరిస్థితి ఏంటో మీ అందరికీ తెలుసు. అన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఇవాళ నిన్న మొన్న బిడ్డలకి అకౌంట్లో, తల్లుల అకౌంట్లో కూడా డబ్బులు వేసేటువంటి ప్రక్రియ స్టార్ట్ అయింది. కనుక ఇవన్నీ ఏదైతే నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ అనేటువంటి సంకల్పం వారు చేశారో, ఆ వికసిత్ భారత్ సంకల్పం అందుకోవాలి అని అంటే, ఆ కళ సాకారం చేసుకోవాలంటే వికసిత్ రాష్ట్రాలు ఉండాలి. వికసిత్ రాష్ట్రాలు అంటే వికసిత్ ఆంధ్రప్రదేశ్ కూడా దానిలో భాగం. కనుక ఆ రకంగా అభివృద్ధి చెందినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని వికసిత్ భారత్ ప్రస్థానంలో భాగస్వామిని చేయాలి అనేటువంటి భావనతోటి ఆంధ్ర రాష్ట్రానికి అన్ని విధాలా కూడా కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తుంది అని మీ మాధ్యమంగా ప్రజలందరికీ తెలియజేస్తూ, అభివృద్ధిలోనే అక్షరక్రమే కాదు అభివృద్ధిలో కూడా మన ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా అగ్రస్థానాన్ని అందుకుంటుంది అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. 5 సంవత్సరాల కాలంలో అసలు అమరావతిలో విచారణకు వెళ్లొద్దంటారా? తప్పు చేసినప్పుడు 300 సార్లైనా విచారణకు వెళ్లాల్సిందేనని ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో మాపై 100 కేసులు పెట్టిన కేటీఆర్కి ఇప్పుడు విచారణలంటే భయం ఎందుకన్నారు. విచారణల్లో వాస్తవాలు చెప్పి అంగీకరించాల్సిన బాధ్యత కేటీఆర్ పై ఉందని చెప్పారు. నేటి రాజకీయం సజీవంగా ఉండాలంటే నిజాలను ఎదుర్కొనే ధైర్యం నాయకుల్లో ఉండాలని హితో పలికారు. అసత్యాలు, మాయచూపులు ఇక సాగవని స్పష్టం చేశారు. విచారణకి నేను సహకరిస్తా, విచారణకి నేను వెళ్తా, విచారణకి
ఎన్నిసార్లు పిలిచినా పోతా అని చెప్పి మాట్లాడుతున్నావు. ఈ ఫార్ములా కార్ రేసింగ్ లో అస్తవ్యస్తంగా దాన్ని నిర్వహించి అడ్డంగా దొరికిపోయిన వ్యక్తివి నువ్వు. మంత్రివర్గ అనుమతి లేకుండా 55 కోట్లు విదేశీ కంపెనీకి పంపించింది నువ్వు. ఆర్బీఐ అనుమతి తీసుకోకుండా డబ్బు పంపించమని చెప్పింది నువ్వు. ఈరోజు దొంగ దొరికిపోయినాక నంగనాచి లెక్క మాటలు మాట్లాడుతున్నావు. సిగ్గుశరం ఉండాలి. ఏదైతే పాటించవలసింది పాటించకుండా సరైన ప్రొసీజర్ లో చెయ్యకుండా అడ్డగోలుగా తెలంగాణ ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసి దొరికిపోయి ఈరోజు నీతివంతుల లెక్క ఏమి తప్పు చేయడం లెక్క మాట్లాడుతున్నావు. 3 సార్లు కాదు, దొంగతనం చేసిన వాళ్ళని 300 సార్లు అధికారులు పిలిచినా పోవాల్సిందే, సమాధానం చెప్పాల్సిందే. నిజంగా నువ్వు సత్య హరిశ్చంద్రుడు అయితే ఆ విచారణలో వాస్తవాలు చెప్పి అంగీకరించాల్సిన బాధ్యత నీపైన ఉంటది. అవన్నిటినీ పక్కన పెట్టి మా ప్రభుత్వం నీపైన కేసులు పెట్టి మిమ్మల్ని లోపల పెట్టే అవసరం మాకు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వము నిన్ను లోపల పంపించి నిన్ను విచారణ చేపట్టి విచారణకి పిలిచి పైశాచిక ఆనందం పొందుతుందని మాట్లాడుతున్నావు. మరి ఇదే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని మా అందరి పైన అడ్డగోలుగా అక్రమంగా వందలాది కేసులు పెట్టి జైలు పాలు చేసి డిటెన్షన్ సెల్లో పెట్టి మరి దాన్ని పైశాచికానందం పొందినవా లేదా దాన్ని శాడిజం అని అంటారా? ఈ రోజు వాస్తవానికి నీ కోరిక ఏదైతుందో జైల్లోకి వెళ్ళాలని చెప్పని అది ఒక్కసారి కాదు 100 సార్లు నువ్వు చేసిన ప్రతి స్కామ్ కూడా 100 సార్లు నువ్వు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నీ కోరిక నెరవేరాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నా. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే బాధ్యతనే ఉంటే ఈ డ్రామా కంపెనీలు ఆపి ఏదైతే సంబంధించి నీ దొంగ నాటకాలు ఆపి విచారణలో వాస్తవాలు చెప్పాలే తప్ప ఈ దొంగ నాటకాలు ఈ దొంగ డ్రామాలు స్వయంగా నీ కుటుంబ సభ్యులే ఇలా నువ్వు దయ్యం అని చెప్పి నేను ఉద్దేశించి మాట్లాడుతారు. మరి ఈ పంచాయతీ అంతా తెలంగాణ రాష్ట్ర సొమ్ముని దోచుకుంటూనే వచ్చింది కదా కేటీఆర్. బిడ్డ ఖబర్దార్, మాటలు మాట్లాడే ముందు నువ్వు నీ అయ్యా నీ కుటుంబ సభ్యులు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుండ్రు. నువ్వు కాంగ్రెస్ పార్టీని చూసుకున్నాడు కాదు, నువ్వు చేసిన అక్రమాలకి తెలంగాణ ప్రజలు నిన్ను చూసుకొని నువ్వు కుటుంబ సభ్యులు నేలకేసి కొట్టిర్రు. వచ్చే ఎన్నికల్లో కనీసం మీరు ఎమ్మెల్యేలుగా కూడా గెలిచే పరిస్థితి ఉండదు. కేటీఆర్ ఇలా మాట్లాడుతూ విచారణకి నేను సహకరిస్తా, విచారణకి నేను వెళ్తా, విచారణకి ఎన్నిసార్లు పిలిచినా పోతా అని చెప్పి మాట్లాడుతున్నావు. ఈ ఫార్ములా కార్ రేసింగ్ లో అస్తవ్యస్తంగా దాన్ని నిర్వహించి అడ్డంగా దొరికిపోయిన వ్యక్తివి నువ్వు. మంత్రివర్గ అనుమతి లేకుండా 55 కోట్లు విదేశీ కంపెనీకి పంపించింది నువ్వు. ఆర్బీఐ అనుమతి తీసుకో. పద్మశ్రీ అల్లూరి వెంకట సత్యనారాయణరాజు జీవితం విలువలతో కూడినదిగా మిగిలిపోయిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసించారు. నిర్మాణ రంగంలో వేలాది మందికి ఉపాధి కల్పించడంతో పాటు దేశ అభివృద్ధిలో గొప్ప పాత్ర పోషించిన ఏవీఎస్ రాజు జీవిత చరిత్రను శిఖరాయ మనుడు స్టాండింగ్ టాల్ పేరుతో ఆవిష్కరించారు. పట్టాభి, డాక్టర్ చంద్రశేఖర్ ఈ పుస్తకాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. కుటుంబ విలువలను పాటించడంలోనూ ఆయన ఆదర్శంగా నిలిచారని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. తెలుగు, ఆంగ్ల భాషలో ఏవీఎస్ రాజు జీవిత చరిత్ర పుస్తకాన్ని వెంకయ్య నాయుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆవిష్కరించారు. తెలుగులో శిఖరాయ మానుడు, ఇంగ్లీష్లో స్టాండింగ్ టాల్ పేరిట ఈ పుస్తకాన్ని పట్టాభి, డాక్టర్ చంద్రశేఖర్ అందుబాటులోకి తీసుకొచ్చారు. నిర్మాణ రంగంలో వేలాది మందికి ఉపాధి కల్పించడమే కాకుండా దేశాభివృద్ధిలో ఏవీఎస్ రాజు తనదైన పాత్ర పోషించారని వెంకయ్య నాయుడు కొనియాడారు. కుటుంబ విలువలు పాటించడంలోనూ ఆయన చాలా ఉన్నత స్థానానికి ఎదిగారని అశోక్ గజపతిరాజు అభినందించారు. వ్యాపార సామ్రాజ్యాలు కేవలం తెలివితేటలు, నెట్వర్క్ తోనే ఏర్పడవు. విలువలు పాటిస్తేనే వ్యాపార సామ్రాజ్యాలకు అసలైన గుర్తింపు దక్కుతుంది. అలాంటి విలువలు పాటించి ప్రమాణాలు సృష్టించి మన ముందుంచిన గొప్ప వ్యక్తి అల్లూరి వెంకట సత్యనారాయణరాజు గారు. ఆయన సాధించిన విజయాలు ఖచ్చితంగా పాఠకులకు బాగా ఆసక్తిని కలిగిస్తాయి. ఆయన దార్శనికతతో జీవనోపాధి దొరికిన వేల మంది జీవితాలకు ఈ పుస్తకం ప్రతిబింబం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన బాట, మన భాష, మన యాస, మన గోస, ఇవన్నీ కూడా మన పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల పాటు అనుభవించి మనకు అందించినవి, రంగరించి మేళవించి మనకు ముందు పెట్టినవి. వాటిని మనం జీవితంలో అనుసరిస్తే మనము మన జీవితానికి ఒక అర్థం వచ్చేట్టుగా చూసుకోగలం. భారతదేశం ఎప్పుడు విలువలతో ఉండేవి. ఇప్పుడు వ్యాపార విలువలు ఒక పక్కన ఉంచుకున్న, ఆర్థిక విధానాల్ని ఒక పక్కన ఉంచుకున్న, మానవ విలువలు కాస్త మనం ఆలోచిస్తే దాంట్లో ప్రత్యేకంగానే కుటుంబ విలువలు. ఈ రోజుల్లో కుటుంబాలు
అనేది మనకి అసలు కనిపించటం లేదు. జాయింట్ ఫ్యామిలీ ఎలాగంటారంటే మా తల్లిదండ్రులు కలిసి ఉన్నారు, మా మిత్రుల్లో వారి తల్లిదండ్రులు కూడా కలలేని దుస్థితిలో మన దేశము సంస్కృతిగా దిగిజారిందనేది మాకు కనిపిస్తా ఉంది. అసాధారణంగా ప్రతిరోజు ఎక్కువ సమయం ఆ గీతాలు రాయడానికి సమాయత్తం కావడం భగవత్ ప్రేరణ. ఇంత పుంఖానుపుంఖాలుగా రోజు రాస్తున్నారు. ఎలా రాస్తున్నారంటే ఎంతో వినయంగా, ఆయన నేను రాసింది కాదండి, ఆయనే రాయించుకున్నారు, ఇది వారి ప్రేరణతోనే జరిగింది కానీ నేను నా ప్రయత్నం ఏమి లేదని చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక టీడీపీ కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర మండిపడ్డారు. గత ఏడాది పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా ఈ ఏడాది కూడా అరకొరగా నిధులు ప్రకటించారని విమర్శించారు. ఫీజు చెల్లించకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు టీసీ ఇవ్వకుండా వేధిస్తున్నాయన్నారు. కాలేజీలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయని, అధికార పార్టీ నేతలకే చెందిన విద్యా సంస్థలు కూడా ఇందులో ఉన్నాయని తెలిపారు. వెంటనే బకాయిలు చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. చెల్లిస్తేనే రోమ్ నగరం తగలబడతా ఉంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నారట. ఈ రాష్ట్రంలో నారా లోకేష్ గారు విద్యార్థుల ఫీజులు మాకు ఇవ్వండి అని విద్యార్థులు యాజమాన్యాలు మొత్తుకుంటుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉలుకు పలుకు లేకుండా చోద్యం చూస్తూ ఉన్నారు. పైగా మేము అనేక హామీలు అమలు చేశామని ఈరోజు ప్రగల్భాలు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 2025 జూన్ 16వ తారీఖు వరకు విద్యార్థులకు రావాల్సిన ఫీజు బకాయిలు సుమారు 6,400 కోట్ల రూపాయలు ఫీజు బకాయిలు ఉన్నాయి. అందులో 4,200 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్, 2,200 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి. మొత్తం 6,400 కోట్ల రూపాయలు. ఇది 6 క్వార్టర్స్కి సంబంధించిన ఫీజుని. ఈ ఫీజులు ఎప్పటిలోగా చెల్లిస్తారో ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఇవ్వడం లేదు. దీనివల్ల విద్యార్థులు ఎవరైతే ఫార్మసీ, ఇంజనీరింగ్ కోర్సు చదువుతున్న విద్యార్థులు ఉన్నారో, డిగ్రీ కోర్సు చదువుతున్న విద్యార్థులు ఉన్నారో, వీళ్ళందరికీ ఫీజులు రాని కారణంగా కాలేజీ యాజమాన్యాలు చేసే ఒత్తిడి తట్టుకోలేక తమ చదువుల్ని అర్థాంతరంగా ముగించి పార్ట్ టైం ఉద్యోగాలకు వెళ్లాల్సిన దుస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉంది. మరి మీ ఫీజులు మొత్తం చెల్లిస్తామని మీరు హామీ ఇచ్చారు కదా నారా లోకేష్ గారు, మీరెందుకు అమలు చేయడం లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు గత జగన్మోహన్ రెడ్డి గారు ఏ క్వార్టర్ ఫీజు ఎప్పుడు ఇస్తామో ముందే పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి మరి 720 కోట్ల రూపాయలు ప్రతి క్వార్టర్కి తల్లుల ఖాతాలో జమ చేస్తే, మీరు గత జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన క్వార్టర్ ఫీజు విధానాన్ని రద్దు చేసి మేము ప్రతి 6 నెలలకు ఇస్తామని అన్నారు. ఇప్పటికీ 6 నెలలు పూర్తయ్యాయి, సంవత్సరం పూర్తయింది. మీరు తల్లుల ఖాతాలో కాదు కాలేజీలకు యాజమాన్యాలకు పంపిస్తామని మీరు చెప్పారు. మరి ఈరోజు కాలేజీ ఖాతాల్లోకి ఫీజులు రాలేదు. కాలేజీ యాజమాన్యాలు ఏం చెప్తున్నాయి, మేము కాలేజీ నిర్వహణ చాలా అత్యంత భారంగా తయారైంది మాకు, మీరు ఫీజులు ప్రభుత్వం ఇవ్వడం లేదు, ముందు మీరు ఫీజులు చెల్లి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని అలనాటి సినీతారులు భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి ప్రత్యేక దర్శనం లభించగా వృద్ధాధికారులతో పాటు ఈ ప్రముఖులు సర్వదర్శనంతో స్వామి సేవలో పాల్గొన్నారు. వారు అర్చకులు ఇచ్చిన తీర్థ ప్రసాదాలను స్వీకరించి తిరుమల దేవస్థానం నిర్వహణపై హర్షం వ్యక్తం చేశారు. భక్తులతో కలిసి క్యూ లైన్లో నిలబడి దర్శనం చేసుకోవడం గమనార్హం. ఈ సందర్భంగా వారి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. స్వామివారి ఆశీర్వాదంతో ప్రజలకు మంచి జరగాలనే సంకల్పాన్ని వారు వెలిబుచ్చారు. ఇకపోతే తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. అధికారుల ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు బందోబస్తుగా కొనసాగుతున్నాయని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్న పెన్షన్లు, తల్లికి వందనం, అన్నా క్యాంటీన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మత్స్యకార భరోసా వంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఒకే నెలలో 2 సూపర్ 6 పథకాలను అమలు చేసిన సీఎం చంద్రబాబు నాయకత్వాన్ని ఆయన ప్రశంసించారు. దగ్గర ఇస్తూ ఉన్నాం, మీ ఇంటి దగ్గర ఇస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా మళ్ళీ అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా భోజనాలు చేస్తున్నటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు. ఆ రోజు మేము మాట ఇచ్చాం, ఏదైతే చదువుకునేటువంటి ప్రతి పిల్లవాడికి కూడా ఏదైతే గతంలో అమ్మఒడి ఉండేది మన తల్లికి వందనం ఇస్తామని చెప్పాం. మీకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటని పోషించుకుంటూ ఈరోజు ఇద్దరుంటే 2 13 26,000 రూపాయలు, ముగ్గురుంటే 3 13 39,000 రూపాయలు, 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అన్నదాత సుఖీభావ్ కూడా ఈ నెలలోనే అమలు చేయబోతూ ఉన్నాం. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 2 సూపర్ 6 పథకాల్ని ఒక్క నెలలోనే అమలు చేసేటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. ఇటువంటి స్థితిలో కూడా మీ అందరికీ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దయవుంచి మీరందరూ అర్థం చేసుకుని మరి వైఎస్ఆర్సీపీ మాటలు, కల్లబల్లి మాటలు ఎవరు నమ్మకుండా మీరందరూ కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు ఆశీర్వాదం అందించాలి. ఒక్క ఛాన్స్ అని అధికారం ఇస్తే 5 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేశాడు ఈ రాష్ట్రాన్ని. నీట్లో శ్రీ చైతన్య విద్యార్థి కాశిష్ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడాన్ని నటి శ్రీలీల అభినందించారు. కష్టపడితే సాధించలేనిది ఏమీ లేదని, నీట్లో ర్యాంకు సాధించాలంటే ముందుగా ప్రణాళిక వేసుకొని చదవాలన్నారు. తాను కూడా నీట్ రాసి MBBS పూర్తి చేశానని వెల్లడించారు. విద్యార్థుల విజయం తమకు గర్వకారణమని శ్రీ చైతన్య విద్యా సంస్థ డైరెక్టర్ సుష్మా చెప్పారు. దేశవ్యాప్తంగా మొదటి ర్యాంక్ రావడం ఎంతో సంతోషంగా ఉందని విద్యార్థి కాశిష్ ఆనందం వ్యక్తం చేశాడు. Very happy, చాలా ఆనందంగా ఉన్నా. So first, let's congratulate Kavish. We're so proud of you. I'm so happy all of you all started your preparation so early. It's a very good thing. I don't know how you all are motivating yourselves, but you all have your friends with you all. Don't compete with your friends, compete with yourself. Working towards being real life heroes and heroines. Thank you for Ms. Sreelila to be here today with us. She is an example of what can be achieved at a very young age. And Kavish, congratulations for getting the best rank possible. And my dream was AIIMS Delhi and I got it. लास्ट मतलब कि नीट से पहले का टाइम आया तो मैं 10 घंटे हो गए थे, तो लगभग मेरे 12-13 घंटे हो जाते स्टडी के. तो हमें क्या करना है कि ये नहीं देखना हम कम पढ़ रहे हैं ज़्यादा पढ़ना है, जितना पढ़ रहे हैं अच्छी तरह से पढ़ना है और इसको इंक्रीज ही करता रहना है, डिक्रीज नहीं करना कभी. నెల్లూరు బారా షాహిద్ దర్గాలో 25,000 మందికి ఒకేసారి ప్రార్థన చేయగల మందిరాన్ని నిర్మించనున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. సీఎం చంద్రబాబు ఈ దర్గా అభివృద్ధికి 5 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారని తెలిపారు. వచ్చే నెల 6వ తేదీ నుంచి జరగనున్న రొట్టెల పండుగ ఏర్పాట్లపై కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమగ్ర ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఇది 400 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన దర్గా. ఇక్కడ ప్రతి సంవత్సరం రొట్టెల పండుగ జరుగుతుంది. గత రొట్టెల పండుగ అప్పుడు ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్లో దానికి ఒక 5 crores శాంక్షన్ చేస్తూ ఉన్నారు. అయితే రాష్ట్ర ఖజానా ఖాళీ 10 లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే ఖజానా కొద్దిగా కుదిరిపడుతుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా అక్కడ ఒక ప్రేయర్ హాల్, ఒక 25,000 మంది ఒకేసారి కూర్చొని ప్రేయర్ చేసుకునేటట్టుగా ఒక హాల్కి 2014-19లోనే వర్క్ స్టార్ట్ చేసి కాలమ్స్ కూడా 3/4 అయిపోయినాయి. దాన్ని ఇమీడియట్గా చేయమని ఎమ్మెల్యే గారు యాక్చువల్గా రిక్వెస్ట్ చేయడంతో దాని మీద అర్జెంటుగా యాక్చువల్గా
నిన్న ఆర్డర్స్ ఇచ్చాం. దాన్ని వర్క్ ఇమీడియట్ టేకప్ చేసి ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేస్తారో దాని ప్రకారం పూర్తి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మన మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు ప్రత్యేకంగా ప్రయత్నించి 5 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయించారు. 5 కోట్ల రూపాయలతో అతి త్వరలోనే నోడా ఆధ్వర్యంలో దీనికి సంబంధించినటువంటి ప్రార్థనా మందిరం అంతా కూడా సిద్ధమవుతుందని స్థానిక శాసనసభ్యుడిగా పూర్తి స్థాయిలో అన్ని రకాల సహకరిస్తున్నటువంటి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి ప్రత్యేకంగా ఏపీలో కూటమి పాలనపై వైసీపీ నేత రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు హామీలను ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు. సూపర్ 6 ఏది అమలైందో చెప్పాలని డిప్యూటీ సీఎం పవన్ను ప్రశ్నించారు. 1.60 లక్షల రూపాయల కోట్లు అప్పులు చేస్తే విద్యుత్ ఛార్జీలు పెడితే అది సుపరిపాలన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు చేస్తే నాకేమని పవన్ వైఖరి ఉందని ఎద్దేవా చేశారు. విద్యార్థులు రైతులు బాధపడుతుంటే ఆయన నిద్రపోతున్నారని ధ్వజమెత్తారు. కూటమి పాలనకు కౌంటౌన్ మొదలైందని హెచ్చరించారు. పెట్టిన పాలన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరికీ కులం మతం పార్టీ చూడకుండా అన్ని సంక్షేమ పథకాలు తాను ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం నుంచే 5 సంవత్సరాలు ఏ విధంగా ప్రతి ఇంటికి కూడా అందజేశారో మనం కళ్ళారా చూసాం. అంతకు మించి ఇస్తానన్న చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో ఒక్కటంటే ఒక్కటైనా ఇవ్వటానికి ముందుకొచ్చారని నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు సుపరిపాలన అంటే ఏంటి? 1,60,000 కోట్లు అప్పు చేయడం సుపరిపాలన. ఫస్ట్ ఏడాది 81,000 కోట్లు ప్రజలకి ఎగనామం పెట్టడం సుపరిపాలన. చెప్పిన సూపర్ 6 లో ఒక్కటి కూడా అమలు చేయకపోవడం సుపరిపాలన. ఈ రాష్ట్రంలో ఆడవాళ్ల మీద దేశంలో ఎక్కడా జరగనటువంటి విధంగా అత్యాచారాలు, వాళ్ళని హత్య చేయటం, ముక్కలు ముక్కలు చేయటం, పొదల్లో వేసేయటం, పూడ్చిపెట్టడం, దీన్నే సుపరిపాలన అంటారా? 17 మెడికల్ కాలేజీల్ని అమ్మకానికి పెట్టడం సుపరిపాలన అంటారా? లేదా రాష్ట్రం మొత్తం తల్లికి వందనం నిధుల్లో లోకేష్ అక్రమాలకు పాల్పడ్డారని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానంటూ మంత్రి సవిత మరోసారి వైసీపీకి సవాల్ విసిరారు. అభివృద్ధిని చూసి వైఎస్ఆర్సీపీ నేతలు ఓర్వలేకపోతున్నారంటూ విద్యార్థులు తల్లిదండ్రులతో ముచ్చటించిన మంత్రి నిధులు అందిందా అని ప్రశ్నించగా అందుకున్నామని వారు హర్షం వ్యక్తం చేశారు. పథకాలను ప్రజలు గుండెపోటుగా స్వీకరిస్తున్నారన్న ఆమె ఆపై విమర్శలు అవసరం లేదన్నారు. అందరికీ చేరింది కదమ్మా తల్లి వందనం. అందరికీ హ్యాపీనా? గ్యాస్ తీసుకున్నారా? దీపం 2 కిలో గ్యాస్ వచ్చింది. గ్యాస్ తీసుకున్నారా? ముఖ్యంగా మహిళా పక్షపథం చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15వ తారీఖు నుంచి ఉచిత బస్సు కూడా ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకుంటున్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారి విషయం కూడా మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి గారి అంటే లోకేష్ బాబు గారి ఖాతాలో 2,000 పడింది అని నిరూపిస్తే నేను ఇప్పుడు కూడా మా నియోజకవర్గ ప్రజలు ఎంత నమ్మకం అయితే ఇచ్చారు, అదే నమ్మకంతో నేను చెప్తున్నాను, ఖచ్చితంగా నేను మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా. మరి దమ్ము ధైర్యం ఉంటే పులివెందల ఎమ్మెల్యేకి రాజీనామా చేయడానికి సిద్ధమని మరొకసారి ఛాలెంజ్ చేస్తున్నాం. రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడతా ఉంది. ఒకటి కాదు, ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టు, భావితరాల భవిష్యత్తు కోసం ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, మళ్ళీ ఈ రాయలసీమను సస్యశ్యామలం చేయాలని బనకచెర్ల డ్యాం కూడా. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ విజయవంతమవ్వడం ఆనందంగా ఉందని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాలు నిర్వహించే వేడుకలకు చిత్ర పరిశ్రమ నుంచి ప్రతి ఒక్కరూ తప్పక హాజరు కావాలని సూచించారు. ఇది పరిశ్రమ పట్ల ప్రభుత్వ ప్రోత్సాహానికి గుర్తింపు ఉండే విషయమని తెలిపారు. ఇక వేడుక విజయవంతం కావడం వెనుక 6 నెలల కష్టమేనన్నారు. గద్దర్ ఫిలిం అవార్డును మొదట 2024 నుంచి ప్రారంభించాలని అనుకున్నా చివరికి 2014 నుంచి ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. ముందు కూడా 2014 తెలంగాణ ఆవిర్భవించిన నుంచి 2023 వరకు కూడా అవార్డ్స్ ఉంటే బాగుంటుంది అని కొందరు సజెషన్స్ ఇవ్వడం వల్ల మళ్ళీ దాన్ని కూడా ఫైనల్ చేసి దానికి ఒక కమిటీని అపాయింట్ చేసి చేయడం జరిగింది. వాళ్ళందరూ ఎంతో కష్టపడి, వాళ్ళు కష్టమంటే ఒక్కొక్క సినిమాని సెలెక్ట్ చేయాలి, ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారనేది కమిటీ అంత జాగ్రత్తగా వాళ్ళకు చాలా విభేదాలు ఉంటాయి కమిటీలో కూడా.
ఒకరికొకటి నచ్చుతుంది, ఇంకోటి నచ్చుద్ది. ఎందుకు నచ్చింది అనేది మళ్ళీ అందరు ఫైనల్ చేసుకోవాలి. ఇలా ఎంతో వాళ్ళు ప్రిపేర్ అయ్యి అన్ని ఫైనల్ చేసి, సినిమాల్ని ఫైనల్ చేసి, టెక్నీషియన్స్ ఫైనల్ చేసి అలా ఇస్తే మళ్ళీ వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి నేను ఈవెంట్కి తీసుకొచ్చి తిరుమల శ్రీవారిని కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు దర్శించుకున్నారు. ఉదయం వేకువజామున సుప్రభాత సేవ అనంతరం స్వామివారి సేవలో పాల్గొన్న ఆయన దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వచనాలు పొందారు. టీటీడీ అధికారులు పీయూష్ గోయల్ కు స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తిరుమల దర్శనంతో అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతి పొందారని తెలిపారు. దేశంలో పరిశ్రమల అభివృద్ధి కోసం శ్రీవారిని ప్రార్థించారన్నారు. తిరుమలలో భద్రతా ఏర్పాట్లు, భక్తులకు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. అనంతరం గోవింద నామస్మరణతో గర్భాలయంలో ప్రార్థనలు చేసిన ఆయన భక్తులను అలరించారు. పీయూష్ గోయల్ దర్శనానికి వచ్చిన భక్తులు, యాత్రికులు ఆయనను చూసి ఆనందం వ్యక్తం చేశారు. कि बालाजी के दर्शन और उनका आशीर्वाद इस वर्ष भी मेरे जन्मदिन के साथ मुझे मिला। ईश्वर ने हम सबको बहुत दिया है और ईश्वर ही हम सबकी रक्षा करता है, हम सबको बल देता है, हम सबको विकास करने के लिए अवसर देता है। तिरुपति बालाजी के दर्शन मैं हर वर्ष करता हूँ और ऊर्जा लेके जाता हूँ और आशीर्वाद और तेज और उत्साह के साथ अपना काम कर सकूँ, देश और समाज की सेवा कर सकूँ और एक विकसित भारत बनाने के लिए एक गिलहरी की तरह छोटा योगदान हम हर भारतवासी करें तो भारत एक विश्व गुरु, एक विश्व शक्ति बनेगा। मेरा ईश्वर से, तिरुपति बालाजी से, प्रभु से यही मनोकामना है कि हम सब पर उनका आशीर्वाद, उनका स्नेह। ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్.